నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు దువ్వాడ మాధురి బర్త్డే. అయితే దువ్వాడ మాధురి బర్త్డే సందర్భంగా ఒక న్యూస్ కూడా వచ్చింది. దువ్వాడ మాధురి తన బంధువుల శ్రీనివాస్తో కలిపి ఇతర బంధుమిత్రులతో కలిపి నిన్న పెండెంట్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ ఉంటే అక్కడ పోలీసులు వెళ్ళారు, దువ్వాడ మాధురికి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడదాం ఇద్దరితో కూడా. మాధురి గారు, ఫస్ట్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దువ్వాడ మాధురి గారు, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ ఫస్ట్ ఒక విషయం అడుగుతాను, ఏంటి ఇద్దరు రోజు రోజుకి ఏజ్ తగ్గించేస్తున్నారు? మా రాజా ఇన్స్పిరేషన్, రాజాని చూసి అలాగా కొంచెం నేను కూడా, లేదంటే అందరూ రాజా కంటే నేనే పెద్ద అమ్మాయి అంటున్నారు. అవునా? ఇద్దరు రోజు రోజుకి, అంటే ఈరోజు ఎన్నో పుట్టినరోజు? జనరల్ గా మగవాళ్ళ సంపాదన ఆడవాళ్ళ వయసు అడగకూడదని అంటారు, కానీ చెప్తారు. నా 37 బర్త్డే అండి. 37, 37 అడుగు పెట్టారు. ఓకే, అట్లా కనబట్టలేదు. ఇప్పుడేదో కాలేజీని చూసినట్టుగా కనబడుతున్నారు ఇద్దరు. అవును, మీరే చెప్పాలి రోహిత్ గారు. ఒకే కాలేజ్ మన ఇద్దరం. ఏంటి శ్రీనివాస గారు, మీరేనా? కానీ ఒకే ఏరియా కదా, నిజంగానేనా? స్కూలింగ్ కి మీకు ఏమన్నా సంబంధం? ఇద్దరు ఒకే కాలేజా? రోహిత్ గారు, మా ఇద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది. ఏంటండి ఏజ్ గ్యాప్ లేదు అంటే అంత కోపం వచ్చింది మీకు? శ్రీనివాస్ గారితో నాకు ఇంత ఏజ్ గ్యాప్ ఉందని చెప్పాలనుకుంటున్నారా ఏంటి? అలా కాదు, ఒకటే కాలేజ్ అంటే మా ఇద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది. కాకపోతే మా ఆయన కాలేజ్ పిల్లల్లో కనిపిస్తాడు ఎప్పటికీ, అలాగంతే. శ్రీనివాస్ గారు ఏమైనా ఫీల్ అయ్యారా ఏజ్ గ్యాప్ ఎంత ఉందని చెప్పినందుకు? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు 60 అని. మా దగ్గర రహస్యాలు ఫీలింగ్స్ ఏమి ఉండవు సార్. అవునా? అన్ని ఓపెన్ గా చెప్తా. ఓకే, అన్ని ఓపెన్ గా చెప్తారా? ఎస్. రాత్రి సరిగ్గా 12 గంటలకి మీరు విష్ చేశారా? నిన్ననా? పుట్టినరోజు ఈ రోజు కదా సార్. అందరూ రాత్రి అందుకే నేను పొద్దున్న నుంచి గొడవ పడుతున్నాను, నాకు విష్ మాధురి బర్త్డే డిసెంబర్ 12వ తారీఖు. ఓకే, 11వ తారీఖు విషయం ఎలా ఉంటది? ఈ రోజు కేక్ 11 అర్ధరాత్రి 12 గంటలకే కదా అందరూ కేక్ కట్ చేస్తుంటారు. అలా మేము ఈ రోజు చేస్తాం, 12 చేస్తాం. ఈ రోజు గెస్ట్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు. ఈ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేస్తాం. మీరు కూడా ఓకే, ఏంటి లైవ్ లో విష్ చేసామని లైవ్ లో పిలుస్తున్నారా మమ్మల్ని? ఇంకా నైట్ కదా పార్టీ, ఇంకా పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఏంటి రాత్రి మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీ, అక్కడికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే వార్తలు వచ్చాయి. ఏంటి, ఏం జరిగింది అసలు? లేదు సార్, యాక్చువల్లీ మేము కూడా మార్నింగ్ లేచేటప్పటికి యూట్యూబ్ లో విపరీతంగా హల్చల్ అవుతుంది వార్త. ఆ వార్త మేము కూడా చూస్తే ఆశ్చర్యపోయాం. ఏంటంటే యాక్చువల్లీ పార్థు అని మా స్నేహితుడు, ఆయన హైదరాబాద్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వానర్ గా ఆయన రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ఆయన లేఅవుట్స్ కి సంబంధించి ఒక బిజినెస్ మీట్ పెట్టారు. ఆ బిజినెస్ మీట్ పెండెంట్ అనేటటువంటి ఒక ఫామ్ హౌస్ లో, ఏది ఏరియా మైనాబాద్ లో పెట్టారు. పెట్టి చాలా మందికి ఆయన పిలిచారు, అందులో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చేస్తే ఆయన చేస్తున్నటువంటి ఆ ఫంక్షన్ కి మేము వెళ్ళి కలిసి ఇంచుమించు 9:30కి వెళ్ళామండి. 9:30కి వెళ్ళినప్పుడు ఒక 25-30 మంది వరకు ఉన్నారు. అందరం అలా కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్ 10 నిమిషాలకల్లా పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేయటం, అక్కడ టేబుల్స్ చెక్ చేయటం, తర్వాత డైనింగ్ టేబుల్స్ చెక్ చేయటం, అవన్నీ కూడా చేస్తున్నారు. అరే పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అనుకున్నా. మమ్మల్ని వాడు చూశారు పోలీసులు. అదేంటి సార్ మీరు వచ్చారు అని అడిగారు. అంటే మరి మా ఫ్రెండ్ అంటే రియల్ ఎస్టేట్ డిస్కషన్ ఉంది, అందుకే వచ్చాం, అందరూ కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం అని చెప్పాం. కానీ ఇక్కడ లైసెన్స్ లేదు, మీకు తెలుసా అని అడిగారు. మాకు తెలియదండి, లైసెన్స్ లేదని మాకు తెలియదు అని చెప్పాను. మరి మీరు లైసెన్స్ లేదు, ఇక్కడ ఇది జరగటానికి వీలు లేదని చెప్పారు.
సరే వాళ్ళు ఏదో బాటిల్స్ అన్ని వాళ్ళు తీసుకుపోయినారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పార్కుని కూడా మాట్లాడారు. మేము తర్వాత నాకు తెలిసి 10:30 తర్వాత నేను బయటకు వచ్చేసాం సార్, ఇంటికి వచ్చేసాం. ఓకే ఆ తర్వాత ఏమైంది అన్నది మాకు తెలియదు. ఈ రోజు మార్నింగ్ మీడియాలో చూస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేసారని, మేము జైల్లో ఉన్నామని, ఆల్రెడీ లేనిపోని ప్రచారాలని కూడా దుష్ప్రచారాలు చేసేసినారు. అక్కడ ఏదో విదేశీ మద్యం ఉందని, ఏదో హుక్కా ఉందని, అవన్నీ మాకేం తెలుసు సార్. పార్టీకి వెళ్ళాం, పార్టీకి పిలిచారు, పార్టీలో మరి డిన్నర్ చేసేసి బిజినెస్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకొని వచ్చేయాలి. మాకు అక్కడ ఏం మందు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎట్టి పెట్టారు, ఆ బ్రాండ్స్ ఏంటి, ఆ హుక్కా ఏంటి మాకెలా తెలుస్తుంది? మాకు ఏం సంబంధం ఉంటది? పైగా ఓకే నిన్న మీరు కాదు చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్న పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు 12వ తారీఖు డిసెంబర్ 12. మీరు బాగా గుర్తుంచుకోండి, డిసెంబర్ 12వ తారీఖు మాధురి పుట్టినరోజు. ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. నిజంగానే ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. ఫ్రెండ్స్ వస్తారు, తప్పకుండా ఆ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం. ఓకే క్లారిటీ ఇచ్చారు. మేము కొంచెం ఆడియో కట్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఒకసారి నా ఆడియో వినబడుతుందా మీకు? ఓకే అండి, ఓకే. సో నిన్న జరిగిన దానికి బయటకు వచ్చిన వార్తలకి ఆ ఫంక్షన్ కి మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇంట్లోనే ఉన్నారు. ఎటువంటి సంబంధం లేదు. పోలీసు వారు వచ్చారు, కేసు కూడా కట్టారంట. అందులో పార్థు పైన, పార్థు హోస్ట్ కదా, పార్థు యాక్చువల్ గా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు, రియల్ ఎస్టేట్ ఓనర్ ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పైన కేసు కట్టారని తెలుస్తుంది. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉదయం కూడా కనుక్కున్నాం, కేసు కట్టారని తెలిసింది. ఇది జరిగింది సార్. మేము అక్కడికి వెళ్ళటం నిజం, కానీ పార్టీ మాది కాదు, పార్టీకి మాకు సంబంధం లేదు. పుట్టినరోజు పేరుతో జరిగిన పార్టీ అది కాదు. పుట్టినరోజు ఈ రోజు 12వ తారీఖు సాయంత్రం చేసుకుంటున్నాం. ఓకే, కానీ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు, అవును హెడ్ రూమ్ కొంచెం తగ్గింది. మాధురి గారు కొంచెం మీరు వెనక్కి వెళ్ళి శ్రీనివాస్ గారి వైపు కొంచెం జరిగి కూర్చుంటే ఫ్రేమ్ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. ఓకే అండి, కొంచెం క్లోజ్కి వెళ్ళినా పర్వాలేదు. ఓకే, కానీ ఏంటి చాలామంది మీరు అరెస్ట్ అయ్యారన్న తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి అడిగి కనుక్కున్నాం, కానీ అది కాదు అని అన్నారు. మార్నింగ్ మాధురి గారు కూడా ఫోన్ చేసాం, ఇది ఫేక్ అని తెలిసింది. కానీ ఈలోపు కొంతమంది మీ శత్రువులు ఎవరో చాలా ఆనందపడిపోయి అరెస్ట్ చేసేసారు బాగా అని కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే అంతమంది శత్రువులు ఉన్నారండి మీకు? మాధురి తిరుపతి వెళ్తే అరెస్ట్, మాధురి పార్టీకి వెళ్తే అరెస్ట్, మాధురి సినిమాకి వెళ్తే అరెస్ట్, మాధురి బిగ్ బాస్ కి వెళ్తే అరెస్ట్, మాధురి కూర్చుంటే అరెస్ట్, మాధురి నిల్చుంటే అరెస్ట్. మరి జనాలకి ఎందుకంటే న్యూస్లు లేవో, మాధురి తప్పితే ప్రపంచంలో ఇంకొక మనిషి లేదు. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఏదో మాధురి చుట్టే తిరుగుతున్నట్టు, మాధురి కూర్చుంటే తప్పు, నిలబడే తప్పు, మాట్లాడితే తప్పు, చూస్తే తప్పు, తింటే తప్పు. ఇంకా ఈ రోజు అఖండ సినిమాకి కూడా వెళ్తాం, అది తప్పే. అది తప్పు. సినిమాకి వెళ్ళింది, వెళ్ళకూడదు. వెళ్తున్నారు అఖండ సినిమాకి, వెళ్తున్నాం సెకండ్ షోకి. వీలైతే అది ఒక కేసు కట్టేసి అరెస్ట్ చేస్తే బెటర్. ఏంటి మరి మీ ప్రత్యర్థి పార్టీ లేదండి, బర్త్డే పార్టీ, ఈవినింగ్ పార్టీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ అఖండ సినిమాకి వెళ్తున్నాం. ఓకే, ఏంటన్నారు? టూ మచ్ గా లేదా అంటున్నారు ఏంటి మాధురి గారు? అంటే ఇది అరెస్ట్లు ఇవన్నీ అంటే టూ మచ్ గా అనిపించట్లేదు. నేను ఆడపిల్లనే కదా, ఎందుకు అనవసరంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అనవసరంగా ఇంట్లో పిల్లలు చూస్తారు, ఇంట్లో అమ్మా నాన్నలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు కదా మీడియా ఛానల్. కట్టుకొని ఏంటి అరెస్ట్లు చేసి అంత ఏం జరిగిందని. ఇప్పుడు అరెస్ట్ అయితే నేను ఇంట్లో ఎందుకు ఉంటాను? పోలీస్ స్టేషన్ లో కదా ఉండాలి, ఎఫ్ఐఆర్ కదా నా మీద పడాలి. అవన్నీ తీసి అప్పుడు మాట్లాడమనండి. ఎందుకు ఒత్తిన అనవసరంగా అరెస్ట్లని న్యూస్లని. ఊరికే నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. ప్రపంచంలో సమస్యలు లేనట్టు, మొత్తం నా మాదిరి చుట్టే తిరుగుతున్నట్టు. ఓకే, అరెస్ట్ కాలేదు, క్లారిటీ ఇచ్చాం. మార్నింగ్ కూడా అదే చెప్పాను, అరెస్ట్ అనే కాదు, మీ బర్త్డే కాదు, పార్థు అనే వ్యక్తి ఇచ్చిన పార్టీకి మీరు వెళ్ళారు అని. సో ఈరోజు మీ బర్త్డే కావడం, నేను మీరు అక్కడ ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చేసినాయి మీకు బాగా, ఇలాంటి వార్త రావటానికి. కలిసి నాకు రావట్లేదు, మీడియా వాళ్ళు కొంతమంది కలిసి వస్తున్నట్టుంది. ఓకే, ఏంటి మీరు బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నారు మీ ప్రత్యర్థి పార్టీగా? నో సార్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్, పెద్ద ఎన్టీఆర్. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ అంటే మన చాలా 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 ఇష్టం. ప్రతిరోజు ఆయన సాంగ్ ఒకటి చూస్తాను, నాకు అంత ఇంట్రెస్ట్. బ్లాక్ అండ్ వైట్ అని. అలాగే మరి రామారావు గారి అబ్బాయిగా బాలయ్య బాబు సినిమాలు కూడా చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే మొదటి రోజే వెళ్తాం. ఇదేమైనా నేరమా రోహిత్ గారు? ఇదేమైనా నేరమా? ఇది కేసు కడతారా ఏంటి?
ఒకవేళ వెళ్తాం. మేము వెళ్తారా? ఎంతమంది వెళ్తున్నారు? ఎన్ని యాక్చువల్లీ tickets book చేశారు? మేము బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. జై బాలయ్య. మేము బాలయ్య బాబు ఫ్యాన్స్. బాలయ్య బాబు సినిమాలన్నీ ఏదో చూస్తాం. ఇద్దరు కలిసి చెప్పండి ఒకసారి జై బాలయ్య అని. ఒకసారి కట్ అయింది, ఒక్క నిమిషం. మళ్ళీ చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి జై బాలయ్య అని. జయపాలయ్య సినిమా సీనియర్ చెప్పాను కదా సార్, జయ ఎన్టీఆర్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే నటుడిగా నాకు ప్రాణం. నాకు Okay. చాలా 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 ఇష్టం. ప్రతిరోజు దానవీర సూరకర్ణ డైలాగులు వింటుంటాం, చూస్తుంటాం, సరదా పడుతుంటాం. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. అలాగే బాలయ్య బాబు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని నటుడిగా ఆయన అభిమానులం మేము. ఓకే. తర్వాత చిరంజీవి గారి సినిమా చూస్తాం. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే అది కూడా చూస్తాను. చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఎవరు ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారు ఎక్కువ ఇష్టం, బాలకృష్ణ ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారే ఎక్కువ ఇష్టం. చిరంజీవి గారు మరి చిరు కదా. అందులో ఇద్దరు ట్రావెల్ చేశారు కదండి పార్టీలో. చిరంజీవి గారు అంటే ఎక్కువ ఇష్టం. ఓకే. అన్ని మిస్ అవ్వకుండా చూస్తారా చిరంజీవి గారి సినిమాల్ని? చిరంజీవి గారిది మిస్ కాం, అలాగే బాలయ్య బాబుది మిస్ కాం, జూనియర్ ఎన్టీఆర్ మిస్ కాం. కలిసారా మీరు? బాలయ్య బాబుని కలిసారు ఎప్పుడైనా మీరు? లేదు సార్, కలవలేదు. అసెంబ్లీలో చూసుకోవడం. హౌస్ లో కలుసుకోవడం తప్ప ఇక్కడ లేదు, కలవలేదు. కలవాలి ఉంది, కలుస్తాను. అభిమానిగా కలుస్తాను. కలవాలి ఉంది, కలుస్తాను. నా అభిమాన నటుడు కదా, ఎందుకు చిరంజీవి గారిని కలిసి పనిచేశాను, చిరంజీవి గారితో కలిసి పనిచేశాను కూడా కదా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. చిరంజీవి గారు పెట్టిన పార్టీకి సూర్యుడి గుర్తుంటే ఆ సూర్యుడి గుర్తు పైన పోటీ చేసింది రాష్ట్రంలో నేను ఒక్కడే బై ఎలక్షన్ లో. చాలా చక్కగా చిరంజీవి గారితో చాలా అనుబంధాలు ఉన్నాయి. నా కోసం చిరంజీవి గారి టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ కూడా వేయించారు బై ఎలక్షన్ లో. చాలా అనుభవాలు ఉన్నాయి. చిరంజీవి గారిని కలిసాం, బాలకృష్ణ గారిని కలవలేదు, కలుస్తాం ఎప్పుడో రోజు. ఓకే. మీ అభిమాని హీరో ఎవరండి? మాధురి గారు? నాకు ఒక అభిమాని హీరో అంటూ ఉండడండి. ఎవరి సినిమాలు బాగున్నా చూస్తాను అంతే. అంటే ఇతను జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టం కదా. బాగా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డేనే వెళ్ళాలి కాబట్టి ఇతనితో పాటు నేను కూడా అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే. మరి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్? చూస్తాం. పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ పవన్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని మూవీస్ లో. నిజమా? మీరు కానీ తర్వాత ఎప్పుడైతే పాలిటిక్స్ కి వచ్చి స్టెబిలిటీ లేదు, స్టబాన్ గా లేకుండా అలా అయిపోయారో మీ అభిమానంగా పోయింది అంతే. మరి ఇప్పుడు స్టెబిలిటీగానే ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎందుకు కూటమి కలిసిపోయారు కదా, ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. నాకు ఇండిపెండెంట్ గా ఉండి పోటీ చేసి ఉంటే అభిమానం అలాగే ఉండేదేమో. ఓకే. ఇప్పుడు రాజకీయాల కారణంగా అభిమానం పోయింది, కానీ సినిమాల పరంగా అభిమానం అలాగే ఉందా? సినిమాల పరంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమా? ఆయన తొలి ప్రేమ సినిమా ఇష్టం. తొలి ప్రేమ. అవునా? ఓకే. తొలి ప్రేమ సినిమా నాటికి మీకు దువ్వాడ శ్రీనివాస్ గారి పరిచయం ఉంది అసలు ఏ కోసానైనా? లేదు. మా పరిచయం 4-5 years కదా సార్. ఓకే. అప్పుడు ఆ ఏరియాలో కూడా ఏ విధమైన పరిచయం లేదు? ఓకే. ఏ సాంగ్ ఇష్టం మీకు తొలి ప్రేమలో? ఎందుకంటే అది మంచి మ్యూజికల్ హిట్ కూడా, మంచి లవ్ స్టోరీ, కుర్రాళ్ళందరూ. అన్ని సాంగ్స్ ఇష్టమే నాకు. ఆ సినిమా అంతా ఇష్టమే. సినిమా చాలా సార్లు చూసాను, అన్ని పాటలు ఇష్టమే, సినిమా అంతా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ పాడతారా మాధురి గారు ప్లీజ్? ఎందుకు రోహిత్ గారు మీరు ఇప్పుడు పోలీసులు మీ బర్త్డే అండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నా, బాలయ్య బాబు సినిమాకి అన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నన్ను ఏమన్నా, నేను ఒకప్పుడు కాలేజ్ డేస్ లో చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తను రాజకీయంగా వచ్చినప్పుడు కూడా చాలా నేను చాలా ఆనందించాను, చాలా ఇష్టపడ్డాను. నాకు జనసేనలో కూడా అప్పుడు పిలిచారు, వెళ్దాం అనుకున్నాను. కానీ తన స్టెబిలిటీ లేకుండా స్టబాన్ గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట, ఈ రోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ, ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడం మాకు నచ్చలేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఏమో మన సీఎం అయి ఉంటే వాడేమో. ఏముంది, దేనికైనా పేషెన్స్ ఉండాలి, ఓపిక పట్టాలి రాజకీయాల్లో.
ఓకే. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ట్రాక్లో ఆయన సక్సెస్ అయ్యారు రాజకీయాల పరంగా కదా. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఓకే చూద్దాం. సో సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదండి. సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుచుకొని సీఎం అయితే సక్సెస్ అయినట్టు. ఓకే, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు అన్నట్టు సీఎం కూడా అవుతారు. ఆయన ఉద్దేశం అదే, జన సైనికుల ఆకాంక్ష కూడా అదే. కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు ఆకాంక్షిస్తున్నారా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని? వివాదం క్వశ్చన్ అంటారు. ఓకే సరే, సండే రోజు కాబట్టి ఏదండి మేము ఇప్పుడు ఇండిపెండెంట్. మా రాజా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండి. మాకు హ్యాపీగా, మేము ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, మొన్న మేము మా పాపది ఒక ఈవెంట్ చేసామన్నమాట. పార్టీలకు అతీతంగా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అందరికీ శ్రీను గారు అంటే అభిమానం. ఎందుకంటే తను 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలోనే బ్రతుకుతున్నారు. ఓడిపోయినా సరే ప్రజా జీవితమే తన పరమావధిగా గడుపుకుంటూ ప్రతి క్షణం గడుపుతుంటారు. కాబట్టి జనాలందరికీ కూడా శ్రీను గారు అంటే చాలా ఇష్టం. ప్రజలకి, పార్టీలు పక్కన పెడితే పబ్లిక్ వెళ్తూ ఉంటే పబ్లిక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు కొంతమంది టీడీపీలో ఉన్నప్పుడు, శ్రీను గారు వైసీపీలో ఉన్నప్పుడు కలవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఏమనేస్తారు అని దొంగతనంగా కలుసుకోవడం ఇలా జరిగేది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఏమంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిలబడండి, మీకు అందరం మేము సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు. సో ఇండిపెండెంట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. సో నెక్స్ట్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. మళ్ళీ పార్టీలో ఎందుకంటే నన్ను దువ్వాడ శ్రీనివాస్ కి ఓట్లు లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చాలా చెడ్డ పేరు ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలో ఉంచకండి, పార్టీని సస్పెండ్ చేయండి అని మా జిల్లాలో ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చాలా కష్టపడి నా వ్యక్తిగత కారణాన్ని పెట్టి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవర్ ఏంటో చూపించాలి కదా, దువ్వాడ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ ఏంటో చూపించాలి కదా. రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ పాత్ర ఎటువంటిది, ఎంత ప్రభావాన్ని చూపెడుతుంది, వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళ సజెషన్ వల్లే నాకు సస్పెన్షన్ జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అలాగే టెక్కలి, పలాస ఈ 4 నియోజకవర్గాల్లో నా శక్తి ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతాను. ఓట్ బ్యాంక్ లేదని కదా నన్ను సస్పెండ్ చేశారు. మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయరు. వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం అంటే సస్పెండ్ చేశారు. ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు కూడా చెప్పలేదు, రీజన్ లేదు, కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, నా రిప్లై తీసుకోలేదు, ఏమీ లేవు. చేశారు, సస్పెండ్ చేశారు. మరి పార్టీ డెసిషన్ ఏం చేస్తారన్నది నాకు తెలియదు. నేనైతే పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చెబితే సస్పెండ్ చేసేస్తే, మరి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చరిత్రలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ వ్యక్తిగత జీవితం ఉంది, ఎంత అవినీతి పరుడో ఉంది, ఎంత భూ కబ్జాలు చేశాడు అన్నది ఉంది, ఎంత టెక్కల్లో కోట్లాది రూపాయలు ఎలా దోపిడీ చేశాడు అన్నది ఉంది, ఆయన వ్యక్తిగత జీవితం ఉంది, కృష్ణదాస్ తాలూకు వ్యక్తిగత జీవితం ఉంది. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, వాళ్ళని ఎందుకు పార్టీలో ఉంచాలి? ఏంటి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి? వ్యక్తిగత జీవితం ఏదైతే నేను పర్సనల్ జీవితం నాది కారణంగా చూపించి ఈ రోజు నన్ను సస్పెండ్ చేయించాను. అలాంటి కృష్ణదాస్ కింద ఉన్నాయి, ధర్మాన ప్రసాద్ కింద ఉన్నాయి. లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తామంటారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా మా వ్యక్తిగత జీవితం ఏదైతే కారణం చూపించి సస్పెండ్ చేయించారో కృష్ణదాస్ కి ఇన్నున్నాయి, అలాగే ధర్మాన ప్రసాద్ కి ఇన్నున్నాయి. అవన్నీ కూడా తీస్తా. అవన్నీ అదే కదా నా ఫైట్. రేపు నన్ను సస్పెండ్ చేయించారు కదా సార్, వ్యక్తిగత కారణం అవినీతి కాదు, భూ కబ్జా కాదు, లేకపోతే అధికార దుర్వినియోగం కాదు, దోపిడీలు కాదు. వాళ్ళు ఇసుక దోపిడీ చేశారు, నదులన్నీ కూడా ఇసుకనంతా కూడా ఆక్రమించేశారు, భూ కబ్జాలు చేశారు, వాళ్ళకి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ తీస్తా, ఇవన్నీ ఎన్నికల్లో పెడతాను. కరెక్ట్ గా పోలింగ్ జరుగుతున్న సమయంలో 2 అన్నదమ్ముల తాలూకా రహస్యాలన్నీ బయట పెడతాను. అచ్చెన్నాయుడుతో, రామ్మోహన్ నాయుడుతో వాళ్ళకున్న సంబంధాలు కూడా బయట పెడతాను.
వాళ్ళు కేడి బ్రదర్స్ అని నేను అంటాను వాళ్ళకి ఎప్పుడును. కేడి బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇద్దరు కలిపి జిల్లాను నాశనం చేస్తారు. వాళ్ళు వైసీపీని కూడా నాశనం చేస్తారు. జిల్లాలో వైసీపీని కనబడకుండా చేస్తాడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. అలాంటి వాళ్ళ తాలూకు జీవిత చరిత్ర అంతా బయటికి తీస్తాను. నన్ను సస్పెండ్ చేస్తే నేను ఇంట్లో కూర్చుంటాను అనుకోవటం పొరపాటు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకుంటాను అనుకోవటం పొరపాటు. వ్యాపారం చేస్తాను, అక్కడ రాజకీయం చేస్తాను, కేడి బ్రదర్స్ తాట తీస్తాను. అక్కడ నా తాలూకా పాత్ర రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఓట్ బ్యాంక్ ఉందో, నా ప్రాధాన్యత ఏంటో, నన్ను సస్పెండ్ చేయడం వల్ల జరగబోయే తీవ్రమైన నష్టాలేంటో కూడా తెలియాలి. మీలాంటి మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ కూడా అర్థం అవుతుంది. ఆ రోజు వచ్చేటప్పుడు చూపిస్తా. అది పార్టీకి నష్టమా, ధర్మాన ఫ్యామిలీకి నష్టమా మీరు చేయబోయే పని? ముందు నాకు నష్టం జరిగింది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి నాది మంచి రిలేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా ఎక్కువగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆయన అంటే నాకు దైవ సమానుడని నేను ఎప్పుడు చెప్పుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు నేను ఆ కుటుంబానికి అభిమానిని. ఈ రోజు కూడా సస్పెండ్ అయిపోయిన పార్టీలో ఉండి తిడుతున్నారు. ధర్మాన ప్రసాద్ అయితే పార్టీలో ఉండి కూడా పార్టీలోకి రాకముందే తిట్టాడు. ఇదొక కోళ్ల ఫారం అని, జగన్ సూట్ కేసులు దొంగ అని. మరి ధర్మాన ప్రసాద్ తిట్టాడు కదా, తిట్టిన వాడు వచ్చి ఈ రోజు మోసం చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు పార్టీలో ఉండి తిట్టిన వాళ్ళు ఉంటే, పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన నా అభిమానాన్ని నేను చాటుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు ఇష్టం, గౌరవం. అలాంటి వ్యక్తి నుంచి నన్ను దూరం చేశారు అంటే నాకు నష్టాన్ని చేకూర్చారు. నేను నష్టపోయాను. ఆ నష్టాన్ని రానున్న ఎన్నికల్లో పూరిస్తాను. రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి చూపెడతాను తడాక. ఇది జరుగుతుంది. ఇండిపెండెంట్ గానే చేస్తా, ఇండిపెండెంట్ గానే. మమ్మ నాశనం చేయాలని చూసిన వాడని నాశనం చేసేంత వరకు మేము కూడా వదలం. శ్రీనివాస్ గారు, కేవలం మీరు అంటున్న తాటాకు చప్పుల్లా నిజంగానే మీ దగ్గర వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. లేకుండా ఎలా చెప్తాను. నేను ఒక 25 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక సీనియర్ లీడర్ గా ఉండి ఇలాంటి మాట్లాడచ్చా? ఆడుతున్నానంటే ఏ ధైర్యం లేకుండా ఆడుతున్నాను. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అచ్చెన్నాయుడికి కొన్ని వ్యక్తిగత సంబంధాలు వాళ్ళ ఇష్టం వరకు ఉంటుంటే అవి బయటికి రానంత వరకు. సో అలాంటి వ్యక్తిగతమైనటువంటి లైఫ్ నేరమయమైనటువంటి లైఫా, అమ్మాయిల్ని వేధించినటువంటి లైఫా, లేదంటే కొన్ని రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అంటే వేధించినటువంటి లైఫ్ ఏమన్నా ఉందా? స్త్రీల వేధింపులు ఉన్నాయి. స్త్రీలను బ్లాక్ మెయిల్ చేసి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసం చేసినవి ఉన్నాయి. మీకు పదవులు ఇస్తాం, ఉన్నత స్థానంలో పెడతాం, మీకు మేము చూసుకుంటాం అని చెప్పి చాలా మందికి అన్యాయం చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఇంకెవరెవరికి ఎలాంటి మోసాలు చేశారు అనంత చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు పెడితే విలువ లేదు సార్. ఆ ఎన్నికల టైంలో పెట్టాలి. రాజకీయంగా నన్ను ఎలా అయితే దెబ్బతీశారో రానున్న ఎన్నికల్లో పోలింగ్ టైంలోనే వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయట పెడతాను. వాళ్ళు అనర్హులని తెలియజేస్తాను. వాళ్ళ సంస్కారహీనులని తెలియజేస్తాను. సభ్య సమాజానికి వాళ్ళు చెడ్డవారని ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎన్నికలకు పరికరాలని ప్రూవ్ చేస్తాను. కష్టంగా జరుగుతుంది కాదు. మీకు ఇవన్నీ గత ఎన్నికలు కొన్ని సంవత్సరాల ముందు నుంచి తెలుసు కదా. మరి అలాంటప్పుడు మీరు గత ఎన్నికల్లో అవేం బయట పెట్టకుండా ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు? అంటే అలాంటి నేరం చేశారు, నేర చరిత్ర ఉంది అన్న వాళ్ళని మీరు ఎందుకు అదే పార్టీలో ఉండి వెనకేసుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో? ఇక్కడ మీకు చీమ కథ గుర్తు చేయాలి. చీమ కథ గుర్తు చేస్తాను. చీమ ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నదంట. ఇంతవరకు వాళ్ళు నా జోలికి వచ్చినా నా వ్యక్తిగత జీవితాన్ని తాకలేదు కాబట్టి, నన్ను నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఎప్పుడూ చేశారు కాబట్టి ఆ రకంగానే నేను వాళ్ళని కేడి బ్రదర్స్ అని మాట్లాడాను. కానీ ఇప్పుడు నా వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటకు తీస్తాను. చీమ కథ. ఓకే మాధురి గారు, మీరు కూడా ఏదో కథ చెప్పాలని అనుకున్నారు, సరిగ్గా మధ్యలో ఆపేశారు. అదే చీమ కథ చెప్తున్నాను. చీమ ఎందుకు కుట్టాం అంటే మా పుట్టలో వేలు పడితే కుట్టవా అందట. మా అమ్మని నాశనం చేయాలనుకుంటే వాళ్ళు నాశనం అయినంత వరకు మేము అస్సలు ఊరుకో. నా పాలసీ అయితే అది. అలా ఎలా సింక్ అయింది? ఇద్దరు ఒకే కథ ఎలా చెప్దాం అనుకున్నారు? అలా సింక్ అయింది కాబట్టే కదా మా ఇద్దరు మా దేవుడు కలిపాడు. ఓకే అండ్ ఓకే బర్త్డే దగ్గరికి వచ్చేద్దాం.
మీరేమో రాత్రి నుంచి విష్ చేయలేదు, కోపంగా ఉన్నానని అన్నారు. సో ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నారా? మార్నింగ్ అయినా విష్ కంటిన్యూ చేశారా? చేస్తున్నాను, మరి నాకు విష్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ కూడా ఈ శ్రీనివాస్ న్యూస్ గారు. లో హడావిడి ఎదుగు- నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. మీ సాక్షిగా మీ ఎదురుగుండానే చెప్తాను మా రాజు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఫీల్ రాలేదండి, ఫీల్ రాలేదు. మాధురి గారు ఓకేనా, నాకు లేకపోతే వచ్చింది. ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టుగా ఉందా? లేదు లేదు, ఏం లేదు, మా ఆయన కళ్ళలో నాకు అనిపించిపోద్ది. ఏ చూడండి సార్ కళ్ళలోకి, ఇప్పుడు చెప్పండి. స్వచ్ఛంగా ఉంటది. కెమెరా వైపు కదా, ఆవిడ కళ్ళలోకి చూసి చెప్పండి. రాజు, స్వచ్ఛమైన కళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెకండ్ టైం ఇప్పుడు ఇప్పుడే చెప్పండి. ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? సార్. కార్. ఏం కారు? ఫార్చునర్. ఓ కొట్టేశారు మాధురి గారు. ఏంటండి అంత మంచి గిఫ్ట్ ఇస్తే మీరు అడిగారంటున్నారేంటి? నాకు గిఫ్ట్ల కంటే కూడా విషయం ఇంపార్టెంట్. ఉమ్. ఎందుకు విషయాలు శ్రీనివాస్ గారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ హడావుడే ఉందండి, న్యూస్ హడావుడి ఇవే మైండ్ అంతా మైండ్ అంతా మార్నింగ్ ఫోన్లు విపరీతంగా వచ్చాయి సార్. ఉమ్. చాలా మంది మీడియా పీపుల్ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఇదేంట్రా బాబు ఇన్ని కాల్స్ ఇలా వస్తున్నాయని చూసేటప్పటికి ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. సార్ మీరు అసలు Okay. చూసారా, ఏదో పార్టీకి హాజరయ్యారంట, మిమ్మల్ని అరెస్ట్ చేశారంట, మద్యం బాటిల్స్ దొరికాయంట, అది ఇది ఇంకా లేనిపోను అని చెప్తున్నారు. అరే నేను ఇంట్లోనే ఉన్నాను రా బాబు అని మాట్లాడుతూ, అప్పుడు నా మైండ్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయ్యాం. ఏంటి ఇలా జరిగింది అని, ఎందుకు ఇలా దుష్ప్రచారం జరుగుతుందని. ఈ అప్సెట్ అయిన దానిలో నేను చెప్పలేదు. చెప్తాను, ఈ రోజే కదా పుట్టినరోజు, ఇప్పుడు మీ ముందే చెప్పేసాను కూడా. ఓకే, మంచి పుట్టినరోజు పాట ఏదైనా పాడతారా శ్రీనివాస్ గారు? నేను ఎందుకు రోహిత్ గారు మీరు ఒకరు ఇంకా మాధురి ఒక గారు పని చేద్దాం. ఎప్పుడు మేం పాడమేనా, ఈ రోజు మన రోహిత్ గారు పుట్టినరోజు సందర్భంగా మాధురి కోసం ఒక పాట పాడుతున్నారు. మాధురి గారు ఆనందంగా పుట్టినరోజు చేసుకోవాలని లేదా? నా గొంతుతో మీరు పాట విని ముందు మీ వాయిస్ చాలా బాగుంటది కదా రోహిత్ గారు, మీ న్యూస్ చెప్తుంటే ఎంత బాగుంటే మీరు పాటలు పాడితే ఇంకెంత బాగుంటుందో. మీ వాయిస్ తో పోల్చుకుంటే మా వాయిస్ ఎంత అండి? మీరు పాట పాడినప్పుడు ఉండే ఒకసారి వాయిస్ మీరు పాడితే కదా తెలుస్తుంది జనాలు కూడా మీలో ఉన్న టాలెంట్స్. ఒకసారి పాడండి రోహిత్ గారు. పోనీ మీకోసం అయితే పాడేద్దు, నువ్వు లైవ్ లో జనాలు చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా నేను పాడకూడదు కదా? మాధురి గారు, ఆయన చెప్పండి. బర్త్డే విషెస్ చెప్పారు కదా, ఆయన బర్త్డే విషెస్ ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో ఒక పాట రూపంలో చెప్పగలుగుతారా? అస్సలు వాయిస్ బాగాలేదు రోహిత్ గారు. చాలా బాగుందండి. మామూలుగా బాగాలేనప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా బాగున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఒకసారి పాడండి. ఇంకా అవునవును రోహిత్ గారు, అస్సలు లేదు, పాటలు పాడను, ఒక పాట పాడండి. అస్సలు పాడను. శ్రీనివాస్ గారు డిసైడ్ అయిపోయారా పాడకూడదని? ఎస్, డిసైడ్ అయిపోయాను. ఇంకోటి, మీరు పాటతో ఇంకా మామూలుగానే మీరు ఫేమస్ అయ్యారు, పాటతో ఇంకా ఫేమస్ అయ్యారు, తెలుసు కదా మీకు ఆ విషయం? చాలండి ఫేమస్, చాలు. ఇంకా మాదిరి కూర్చుంటే అరెస్ట్, నిలబడితే అరెస్ట్, చేసిన అరెస్ట్, ఇంకా చాలు. ఇంకేం ఫేమస్ అవుతాను ఇంక ఈ ప్రపంచంలో. మధ్య ఫేమస్ డోంట్ హ్యావ్ బ్రెయిన్. యు డోంట్ హ్యావ్ బ్రెయిన్ అట్ ఆల్. బిగ్ బాస్. ఓకే, ఒక పని చేద్దాం. ఈ అఖండ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఓకే శ్రీనివాస్ గారు డైలాగులు బాగా చెప్తారు నాకు తెలుసు. ఆయన ఒక డైలాగ్, మీరు ఒక పాట, జనాలు గిఫ్ట్ మీ నేనే అభిమానుల డైలాగ్ కోసం. చెప్తా, మీరు డైలాగ్ నేను dialogue చెప్తా. చెప్తారా? మరి శ్రీనివాస్ గారు పాట పాడరు కదా? అతను కూడా డైలాగే చెప్తారు. మీకు తెలుసు ఆయన పాట పాడతారా? మాధురి గారు ఒక క్వశ్చన్ ఆయన డైలాగే చెప్తారు, నేను డైలాగ్ చెప్తాను. సరే, ఫస్ట్ చాయిస్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను. మీరు చెప్పండి డైలాగ్. ఏం డైలాగ్ చెప్పు. చూసా దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారిది, దేవదాస్ లో ఒక ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన పారు అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆయన జీవితం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఖరికి పారు దగ్గరికి వెళ్తారు. అక్కడ వరండాలో ఒక దగ్గర కూర్చొని నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్తారు. పారు కాదు అమ్మాయి పేరు, అమ్మి అమ్మి అని పిలుస్తారు. అమ్మి అమ్మి ప్రకాశ్. అమ్మి,
మళ్ళీ జన్మంటూ జనన మరణాలు కాదు కాదు నాశనం అయ్యింది. ఆ, పాపపుణ్యాన్ని విచారించే ఆ భగవంతుడు ఉన్నాడో లేదో తెలిసి మళ్ళీ జన్మంటూ ఉంటూ నిన్నే పెళ్ళాడు సార్ అని నాగేశ్వర గారు దేవదాస్ సినిమాలో ఒక డైలాగ్. ఎప్పుడో నా అదే ఎందుకు చిన్నప్పుడు గుర్తు చూసింది. చేసుకున్నారు మీరు? కాదు, ఇప్పుడు అదే ఎందుకు గుర్తు మరి అంటే చేసుకున్నారు? జన్మ జన్మలకి నేనే భార్యగా రావాలి, ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మకి ఇంకో జన్మ కూడా నేనే భార్యగా రావాలని. ఇంతకు ముందు కూడా అదే విషయం చెప్పారా పాపం మీకు ఆయన? చెప్పారు. ఓకే. అఖండ సినిమా నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? నిన్న సినిమా తెలీదు. రిలీజ్ అసలు అయింది కదా. చూడలేదు. చూడాలి ఇంకా. బాలకృష్ణ సినిమాది ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? మంచి యాక్టర్ కూడా కదా మీరు. అవును, మీతో సినిమా కూడా తీశారు. ఇంకో సినిమా ఏదో సెట్స్ లో ఉందని కూడా అన్నారు. మంచి యాక్టర్ కూడా మీరు. ఈ ఆ మధ్య సినిమా ప్రేమ గురించి అంటే కూడా కూడా అడగాలి. చిన్న ఏంటండి? ప్రేమ అంటే ఒక సినిమాలో జస్ట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. అవునవును. ఓకే. ఏదైనా బాలకృష్ణ డైలాగ్ ఏదైనా చెప్తారా ఒకటి? నేను ట్రైన్ కి ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం, ట్రైన్ నాకు ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం. ఈ ట్రైన్ ఎవరు ఇక్కడ మీ దృష్టిలో? ట్రైన్ ఎవరు ఇక్కడ మీరు? శత్రువులు. ఎవడు ఎదురొస్తే వాడు. ఎవడెదురు రావాలనుకుంటే ఆ డైలాగ్ నాకు ఇష్టం కూడా. అవునా? తొక్కుకుంటూ పోవడమే. మంచి పవర్ఫుల్ డైలాగ్ అది. సింబాలిక్ గా ట్రైన్ ఓకే. పెట్టారు కానీ ట్రైన్ అంత శక్తివంతుడు ఎవరొచ్చినా చాలు వాడికే ప్రమాదం అని బాలయ్య బాబు చెప్పారు. అదే, అవునవును, అందుకే పవర్ఫుల్ డైలాగ్ అంటుంటారు. ఓకే, మాధురి గారు ఇప్పుడు మీ వంతు. మాధురి గారు ఒక్క నిమిషం. మాధురి గారు డైలాగ్తో పాటు ఇంకో పాట కూడా పాడండి ఒకటి, పాపం వింటారు. డైలాగ్ చెప్తాను. చెప్పండి. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుద్దేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. శ్రీనివాస్ గారు మీరు చప్పట్లు కొట్టట్లేదు. నాకు బీపీ వచ్చింది అనుకోండి, ఏపీ వణుకుద్ది. వచ్చిందా బీపీ? వస్తుంది. ఎవరు రప్పిస్తున్నారు? ఇగో ఇలాగే ఫేక్ న్యూస్లు ఫేక్ అన్ని పెట్టుకుంటూ. ఓకే, ఒక పాట పాడండి. ఇంతకుముందు మీరు పాడటానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాట పాడటానికి మీరు రెడీ అయ్యారు. ఒక్కటే శ్రీనివాస్ గారు మీకు మాధురి మీద ప్రేమ ఉంటే ఆవిడ మీద ఒక పాట పాడించండి. ఆమె భరతనాట్యం చాలా బాగా చేస్తారు. భరతనాట్యం చేయమని అడుగుతాను కానీ సింగర్ ఏం పెద్ద సింగర్ కాదు. పెద్ద మాధురి పెద్ద సింగర్ ఏం కాదు. కాదు, మంచి భరతనాట్యం చాలా బాగా. అవును, చూసి ఇప్పుడు చేయలేరు కదా. లేదు, దానికి ఆ ప్రిపరేషన్ ఉండాలి కదా, అవన్నీ అయిన తర్వాత చేస్తారు. డ్రెస్ కోడ్ అన్ని ఉంటాయి కదా. అవునవును, అప్పుడు చూసాం. డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. మాధురి గారు వెయిట్ చేస్తున్నారండి, ఒక్క పాట పాడండి. అసలు పవన్ కళ్యాణ్, ఓకే, మీకు మామూలుగా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్తారు ఒకటి? పవన్ కళ్యాణ్ డైలాగా ఏ గుర్తులే ఉండి. ఖుషి, జూనియర్ ఎన్టీఆర్, ఏం గుర్తులేవా? సరే, ఈలోపు గుర్తు చేసుకోండి. ఒక్క పాట మీరు పాడాల్సిందే. కానీ మాధురి గారు మామూలుగానేమో ఇలా నవ్వుతూ కనబడుతుంటుంటారు, ఇట్లా చాలా కూల్గా ఉన్నట్టు కనబడతారు. బిగ్ బాస్లో ఏంటండి విశ్వరూపం చూపించారు. మీరు అలా ఉంటారా, ఇలా ఉంటారా? నేను ఎప్పుడు నా అలాగే ఉంటాను. అంటే మీరు అలాగా ఇలాగా మీరంటే ఏంటి? బిగ్ బాస్ లో ఉన్నట్టు నా చుట్టూ అంతా బాగానే జరుగుతుంటే నేను కూల్ గానే ఉంటాను. నాకు ఇరిటేటింగ్ వచ్చేవి, నాకు నచ్చనివి ఏమైనా ఉంటే నేను ఇరిటేట్ అవుతుంటాను. మీ లైఫ్ లో మిమ్మల్ని అత్యంత ఇరిటేషన్ గురి చేసిన ఘటన, మనిషి ఎవరు? వాణి. మిమ్మల్ని అత్యంత ఆనందపరిచిన మనిషి ఎవరు? శ్రీనివాస్ గారు. ఓకే, ఆయన కోసం ఒక పాట పాడండి ఇప్పుడు.
మళ్ళీ పాట దగ్గరికి వస్తారు వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. మాధవ్ తనకు గారు తెలిసిన పాట పుట్టినరోజు అండి. కరిగిపోయాను ఒకటే, అది కూడా చేసేసాం. ఏవిలో కూడా కరిగిపోయాను. తనకు తెలిసిన పోనీ పాట అదే పాడండి. కరిగిపోయాను. అదే అది అదొక్కడు పాడి పాడండి. ఆల్రెడీ బిగ్ బాస్ ఏవిలో కూడా అది లిప్ మూమెంట్ కూడా అసలు ఆ పాట చేశారు. మామూలుగా ఎంతమందికి తెలుసో లేదో కానీ మీరు పాడిన తర్వాత మాత్రం దాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు చూసారు, అంత హైప్ తీసుకొచ్చారు. లాస్ట్ కి బిగ్ బాస్ లో ఏవి కూడా ఆ పాటే పెట్టారు. అవును కదా, Credit ఇప్పుడు goes to రోహిత్ గారు. సరే ఇప్పుడు అదే కదా ఓకే, లాగే. ఆ పాట శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతూ అప్పుడు నా లైవ్ లో పాడారు. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు పక్కనే ఉన్నారు కదా, ఒక్కసారి ఆయన కోసం పాడండి సేమ్ పాట. అసలు అదే ఆయన పాట పాటలు పాడండి. ఇష్టం ఉంటుంది ఈ పాట. మాధవ్ గారు అవే 2 లైన్లు, శ్రీనివాస్ గారి కోసం అవే 2 లైన్లు పాడండి. అసలు మీ పాట బర్త్డే మీకు ఎప్పుడైనా శ్రీనివాస్ గారు పాడించండి. పాడి 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 మేము ఇంటికి సార్ ఏ హోటల్కి వెళ్ళినా పాట వేసేస్తున్నారు సార్. మేము ఏదైనా హోటల్కి వెళ్ళాం అనుకోండి, భోజనం చేస్తే అదేదో మ్యూజిక్ నడుస్తుంటది, వెంటనే ఆ సాంగ్ వేస్తాడు. ఏమనిపిస్తుంది అప్పుడు? నవ్వుకుంటాం. మీరు వచ్చారని వేసాం సార్ అంటారు. వేసామని ఫిక్స్ అయిపోయారు మాధురి గారు. మీరు ఏంటండి కొంచెం కరుణ ఉన్న మనిషి అని అనుకుంటే ఇంత కఠిన మనిషిలాగా మారిపోయారు. నేను ఈ మధ్యన కొంచెం కట్టిన తీవ్రవాదిలా మారుతున్నానండి. ఎందుకండి? ఊరికే పరిస్థితుల ప్రభావంతో. ఏంటి? ఓకే, మర్చిపోయాను, పరిస్థితుల ప్రభావం అంటే గుర్తొచ్చింది. మొన్న ఏదో ఒక రీల్ చేశారు, బాంబులు కడతాం వేసేస్తామని. శ్రీనివాస్ గారు ఏమన్నా బాంబులు కట్టడం బాగా ప్రాక్టీస్ ఉందేంటి, లేకపోతే మాధురి గారు కట్టిస్తారా బాంబులు? అది సినిమా డైలాగ్. అది ఇది మళ్ళీ చెప్పండి ఒకసారి. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఆటం బాంబు లెక్క. మళ్ళీ బాంబులు గాని చుట్టాడో ఒక్కొక్కడికి పగిలిపోద్ది. యాడ్ అది కాదు, ఒక యాడ్ యాడా? యాడ్ మా బిజినెస్ యాడ్ అది. అంటే అప్పట్లో టెక్కల్లో బాంబులు సీన్ అనేవాళ్ళంట. నా మీద కేసు పెట్టారు కదా సార్, ఏమని ముద్ద అవును, అందుకే గుర్తొచ్చింది. మళ్ళీ ఏమైనా బాంబులు కట్టిస్తున్నారా ఏంటి శ్రీనివాస్ గారి చేతని? అది కేసు పోయింది కోర్టులో, రుజువు కాలేదు. అలా అది సింబాలిక్ గా తన ఏదో బ్రాండింగ్, బిజినెస్ బ్రాండింగ్. సింబాలిక్ గా సిగ్నల్ ఇస్తున్నాను అందరికి. బాంబులు కట్టేద్దాం డిసైడ్ అయ్యారా? బాంబులు కట్టడం కాదు, బాంబులో పనిచేస్తాం అంటే ప్రజా జీవితంలో గట్టిగా పనిచేస్తాం అని అర్థం. వెళ్ళిందా, రీచ్ అయిందా? శత్రువులు ఎవరైనా మమ్మల్ని శత్రువులు అటాక్ చేయాలి అనుకుంటే విజృంభించి పనిచేస్తాం అని అర్థం. నా ఇంటెన్షన్ ఎవరికి చేరాలో అందరికీ రీచ్ అయిపోయింది. ఎవరికి? ఆయన ఎవరికి చేరాలనుకున్నారు? ఇంతకు ముందు ఒక 2, 3, 4 పేర్లు చెప్పారు. మీ ఇంటెన్షన్ ఎవరికి చేర్చాలనుకున్నారు? అది అతని ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఉంటుంది, ఇంక సపరేట్ గా ఏం ఉండదు. బాగా సింక్ అయింది. ఆల్మోస్ట్ ఆ వీడియో 7 మిలియన్ వ్యూస్ అనుకుంటాను. అందరికి రీచ్ అయి ఉంటది కదా. అవును, అంటే ఆయన కోసం అని అన్నారు కదా, బాగా సింక్ లో ఉన్నారు అని అంటున్నాను. ఇంతకుముందు చీమ కథ దగ్గర నుంచి. ఓకే, ఏంటి మరి సెకండ్ షోకి వెళ్తున్నారు కదా, మొత్తం ప్లాన్స్ ఏంటి అసలు? మీ బర్త్డే సందర్భంగా మీరేం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నేనా? రిటర్న్ గిఫ్ట్ నేను కదా, మా ఆయన కదా నాకు ఇవ్వాలి బర్త్డేకి. మీకు బర్త్డేకి మంచి కార్ ఇచ్చారు కదా, అదే గిఫ్ట్. నేనే మా ఆయనకి పెద్ద గిఫ్ట్. ఈ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమాకి వెళ్దాం అని అనుకున్నాం. ఓకే, సో ఎలాగో బుక్ చేసుకున్నారు కదా టికెట్లు, వెళ్తున్నారు కదా? టికెట్స్ రెడీ అయినాయి. ఓకే, అంటే ఒకవేళ అలా సినిమా చూడటం ఏంటి, సినిమాకి వెళ్ళటం ఏంటి, దువ్వాడ శ్రీనివాస్ సినిమాకి మాధురి దువ్వాడ శ్రీనివాస్ సినిమాకి వెళ్ళారు, ఇంకా అది రాంగ్. అరెస్ట్. సినిమా ఎలా చూస్తారు? సినిమా చూడకూడదు కదా. ఓకే, ఏంటి ఏం వండి పెట్టారు?
ఆయనకి ఏదో అప్పుడే చాలా కూరలు ఇవే సాంబారు ఏదో చెప్పారు కదా. ఈరోజు మీ చేత్తో వండి పెడుతున్నారా, హోటల్ నుంచి రప్పించబోతున్నారా శ్రీనివాస్ గారికి? శ్రీన్ గారు ఎప్పుడు హోటల్ ఫుడ్ తినరండి. శ్రీన్ గారికి ఎప్పుడు నేనే వండి పెడతా. అవునా? కాకపోతే నా బర్త్డే కదా ఈరోజు, మా ఆయన ఏమైనా వండి పెడితే బాగుంది అనుకుంటున్నాను. వండుతారా శ్రీనివాస్ గారు? సూపర్ గా వండుతారు. అవునా? మిమ్మల్ని చేసుకున్న తర్వాత వంట మొదలెట్టారా? 100% దిస్ ఇస్ రైట్. నన్ను చేసుకున్నాకే వంట చేశారు. ట్రయల్స్ చేస్తాను ఎప్పుడో మా అమ్మ చేసిన మా అమ్మ ఒక రోజు ప్రాన్, నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు ప్రాన్ ఎగురు చేసి పెట్టారు నా కోసం. మ్మ్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన రోజు చికెన్ ఫ్రై చేసి పెట్టారు. అసలు ఎక్సలెంట్, అమృతంలో ఉంది. సో మిమ్మల్ని చేసుకున్న తర్వాత శ్రీనివాస్ గారు వంట నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. అలా ఏం కాదు, అది ప్రేమతో. వాళ్ళ అమ్మ ఎప్పుడో చేస్తున్నప్పుడు చూసి అబ్జర్వ్ అదేనండి, చేసి నా కోసం ప్రేమతోనే. చేసింది. మేము కూడా అదే అన్నాం, ప్రేమతోనే. ఓకే, ఈరోజు మీరు వంట చేస్తున్నారా, మీరు వండి పెడుతున్నారా? ఏంటి స్పెషల్స్ ఏంటి మరి మీ బర్త్డే సందర్భంగా? ఏది ఈ రోజు మార్నింగ్ లేస్తానే మాకు సుప్రభాత్ సేవ అయింది కదా. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. చేయలేదు ఇంకా. ఇది ఇప్పుడు ఇంకా అంతా క్లారిటీ ఇచ్చాం కదా, మీ ద్వారా క్లారిటీ ఇచ్చాం. ఇంకా ఫర్దర్ జరగాల్సింది జరుగుతుంది ఇంకా అంతే. ఓకే, మాధురి గారు మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంకో ఏదో వచ్చింది కదా, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రీతు చౌదరి వాళ్ళ మదర్ మీకు ఏదో చెప్పారు అని, ఆ తర్వాత మళ్ళీ కాదు అని. ఏంటి అసలు అది? ఏంటి ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో నాకు అడిగినప్పుడు హౌస్ లో కూడా చెప్పాను. ఏంటి, రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు ఒకరు రీతుకి పవన్ తో దూరంగా ఉండమని చెప్పారని చెప్పాను. అది తమన్నా సింహాద్రి ఆమె ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన విషయమే నేను చెప్పాను. హౌస్ లో చూసి జరిగింది జనాలు అందరూ చూశారు, నాతో పాటు జనాలు అందరూ కూడా చూశారు. చూసి వాళ్ళ అమ్మకి మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా వాళ్ళ అమ్మ చెప్తాదని ఎలా అనుకుంటాము? చెప్తే మాత్రం వాళ్ళ అమ్మ బయట సమాధానం చెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఆవిడేమో ఏదో సమాధానం ఇచ్చింది. ఏమో ఆమెకి వాళ్ళ కూతురు చేసింది రైట్ అనిపిస్తుంది ఏమో మరి, లోపల చూసి బయటకు వచ్చిన తర్వాత. ఎవరిష్టం, అది ప్రపంచం చూస్తుంది కదా ఏం జరుగుతుందో. నాకైతే మళ్ళీ అబద్ధం ఆమె నేను చెప్పాల్సిన అవసరం చెప్పలేదు అని లేదు. ఏదో చెప్పినట్టు ఉంది కదా వాళ్ళ మదర్ రీతు చౌదరి. నేను చెప్పలేదు అని చెప్తోంది. అదే అంటున్నాను నేను. ఇప్పుడు తమన్నా సింహాద్రి నాకు ఫోన్ చేసి ఇలా చెప్పండి, హౌస్ లోపలికి వెళ్ళి రీతుకి మాట్లాడిద్దని చెప్పండి అని బ్రతిమాలు చెప్పింది. సో అందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు. అబద్ధం అని చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. ఇప్పుడు అబద్ధం చెప్తే నాకే వస్తుంది, ఇలా చెప్పారని చెప్తే నాకేమైనా వస్తుందా? బయటకు వచ్చాక కూడా మాట్లాడుకుంటారు కదా, అబద్ధం చెప్తే నాకేం వస్తుంది దాంట్లో? వాళ్ళు మాట్లాడుకుంటే ఏంటి, మాట్లాడకపోతే నాకేంటి? ఇప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఇరిటేటింగ్ గా అనిపించాయి. నా ముందు వాళ్ళు చేసిన రోత పనులు చూడలేక ఇరిటేటింగ్ అనిపించి నేను తిట్టడం జరిగింది. అందరూ క్వశ్చన్ చేశారు. మన సంధ్య కూడా క్వశ్చన్ చేసింది. తప్పే ఉంది క్వశ్చన్ చేయడంలో. హౌస్ లో ఏంటి ఏం వాళ్ళు జరిగితే అదే చేసిన కదా మాట్లాడాలి. ఏంటి వాళ్ళు చేసిన రోత పనులు ఏంటి? ఏవైతే అవి మాకు నచ్చనివి మేము క్వశ్చన్ చేశాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒకరు చెప్పారని చెప్పాను. ఆ విషయమే నేను వాళ్ళు చెప్పాను. వచ్చాక కూడా నేను ఆ విషయమే తమన్నా సింహాద్రి కూడా అడిగాను, ఫోన్ చేసి చెప్పాను. నువ్వు చెప్పమంటే చెప్పాను, మళ్ళీ ఏంటి ఆ ఇంటర్వ్యూలు అవన్నీ వాళ్ళ అమ్మగారికి చెప్పండి అని చెప్పాను. మళ్ళీ ఎందుకు ఆమె ప్లేట్ ఫిరాయించినట్టు? అదే అంటున్నాను. అంటే ఆమె విషయంలో కూడా తప్పు పట్టలేము. ఇప్పుడు వెళ్ళి మీడియా వాళ్ళకి ఉండాలి. అది మీడియా వాళ్ళు అడిగితే తల్లి ఏం చెప్తుంది? అవును నేను చెప్పాను, నా కూతురు అలా అవుతుందని చెప్తానని చెప్తుందా ఏ తల్లి అయినా? చెప్పదుగా. చెప్తుందా? చెప్పదు కదా. మీరు ఆ ప్లేస్ లో ఉన్నా చెప్పరుగా. అంటే ఆమె అబద్ధం చెప్తుంది అంటారు మీరు? అంతే కదా మరి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? లేనిపోని మాటలు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. కొంతమంది క్వశ్చన్స్ కూడా యూట్యూబర్స్ దారుణంగా అడుగుతారండి క్వశ్చన్స్. కొంతమంది కొన్ని ఛానల్స్ పెట్టేసి వాళ్ళకి ఆ కనీసం విలువలు, అంటే ఒక యాంకర్ కి ఉండాల్సిన విలువలు ఏంటి, జర్నలిజం కి ఉండాల్సినవి ఏంటో తెలియకుండా ఏదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టేయడం, ఒక మైక్ పట్టుకోవడం, ఎక్కడ వెళ్తే వెళ్ళి మైక్ పట్టడం, ఏవో క్వశ్చన్స్ అడగడం, ఇదే పని అయింది. విలువలు లేకుండా అయిపోతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. మరి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం, మాదిరి కోసం మాట్లాడితే వాళ్ళకి టీఆర్పీ వచ్చేస్తుంది. సో మాదిరి కోసం మాట్లాడేయాలి. ఏదో ఒకటి మాట్లాడేస్తే మేము పాపులర్ అయిపోతాం. మాదిరి కోసం మాట్లాడితే మాకు వ్యూస్ వచ్చేస్తాయి. సో ఏదో ఒకటి మాట్లాడాలని ఆలోచనతో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. అవును, కొంచెం క్లారిటీ తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. క్లారిటీ ఏంటండి అసలు? అలాంటి క్వశ్చన్స్, పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అడిగే రైట్ ఎందుకండి వాళ్ళకి? ఎవరిచ్చారండి? ఆ రీతికి ఇంకో అమ్మాయి ఎవరు అడిగింది, మీ వీడియోస్ వచ్చాయంట ధర్మా మహేష్ తో బయట ఉన్నాయంట, అలా అడుగుతారండి ఎవరైనా? ఒక జర్నలిజం లో అలా క్వశ్చన్స్ అడగడానికి ఏమైనా ఉందా? ఒక పర్సనల్ లైఫ్ లో మనం వెళ్ళేది ఏమైనా ఉందా?
ఆమె ఏమో నేను ఇంకా ఫోన్ చూడడం సమాధానం చెప్తోంది. ఏమి ఎక్కడికి వెళ్తోందో ఏంటో అర్థం. మరి ఇందాక శ్రీనివాస్ గారేమో బిగ్ బాస్ కాదు లో కాదు ఈ బిగ్ బాస్ లో ఉండేటప్పుడైతే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వాగడం, ఏది పడితే అది మాట్లాడేయడం. మాట్లాడితే కింద వ్యూవర్షిప్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తే మీకు డబ్బులు వస్తాయి. అంటే మీకు డబ్బుల కోసం దేనికైనా దిగజారిపోతున్నారు. మీకెందుకు? నా కోసం, నా లైఫ్ కోసం మీకెందుకు? మీకేం రైట్ ఉంది? ఓకే. ఓకే, మీరు ఎన్ని రోజులు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో? నేను 22 days ఉన్నాను. 22 days. శ్రీనివాస్ గారు, ఆ 22 days మీకు ఏమనిపించింది? 2 days కూడా కొంచెం ఇబ్బంది. ప్రమోషన్స్ చేశాము. బిగ్ బాస్ లో తను చేసే గేమ్ ప్లే మీద మొత్తం అంతా ప్రమోట్ చేయడం జరిగింది. కానీ మరి మాకు ఇబ్బంది కదా, కలిసి తిరిగే వాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం, వ్యాపార విషయాలు కానీ అన్ని కూడా కలిసి ఆలోచించేవాళ్ళం, రాజకీయంగా కానీ ప్రతిదీ కూడా ఇద్దరం కలిసి ప్రతి నిమిషం కూడా కలిసే చేస్తాం. ఆ గ్యాప్ చాలా బాధ అనిపించింది. తప్పదు. మీకేమనిపించింది మాధురి గారు? నాక ఎప్పుడు హౌస్ లోంచి బయటకు వచ్చేస్తాను అనిపించింది. ఒకవేళ శ్రీనివాస్ గారిని కూడా స్పెషల్ ఎంట్రీ ద్వారా పంపించి ఉంటే బాగుంది అని ఏమన్నా అనిపించిందా? హౌస్లో శ్రీనివాస్ గారు రారు. ముందు బిగ్ బాస్ కి వెళ్ళకూడదని అనుకున్నాం, మళ్ళీ వాళ్ళు పిలిపించారు. పిలిస్తే సరే అని రెండోసారి వచ్చింది వైల్డ్ ఎయిట్ లో. వెళ్ళినా దానికి ప్రచారానికి ఏదో ₹1 తీసుకుని ఇచ్చి వెళ్ళామని. మాకు అవసరం ఏముంది? బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ఏంటంటే పేదవాళ్ళకి అందరికి పంచిపెట్టేస్తున్నాం. మొన్న క్యాన్సర్ పేషెంట్ కి ₹1,15,000 ఇచ్చాం. మరో కురాడికి ₹85,000 ఇచ్చాం. ఇలాగా బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు ఒక 9.5 ఒక 9 lakhs వచ్చిందండి. ఆ 9 lakhs కూడా పనిచేస్తాం. 9 lakhs కూడా ఎక్కడెక్కడ ఎవరికి అవసరం ఉంటే అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యను బట్టి అది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ముందే చెప్తాం, వచ్చేస్తాం. ఓకే, అవును. ఈ మధ్య సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువ కనబడుతున్నట్టున్నారు. అది ఉంటుంది సార్, రొటీన్ ఉంటుంది. ఇప్పుడు నా వ్యక్తిగతంగా కూడా మేము ప్రతి నెల కనీసం 3 to 5 lakh ఖర్చు పెడతాం ప్రజల కోసం. అంటే డొనేషన్స్ గానీ, పెళ్లిళ్ళు గానీ, లేకపోతే ఏవైనా వైద్య సేవలు గానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించి గానీ ఏవైనా ఉంటే మేము చేస్తుంటాం రొటీన్ గా. అలాంటిది బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులు మాకెందుకు, అది కూడా డొనేట్ చేసేద్దాం అని నిర్ణయం తీసుకున్నాం. ఆ 9 లక్షల రూపాయలను కూడా చాలా వరకు డొనేట్ చేస్తాం. మరికొంత అమౌంట్ ఉంది, అది కూడా మనం చూస్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ లో కూడా అనాథలకి కొంత చేయాలని ఉంది. అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నాం. అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ కూడా చేయాలని చూస్తున్నాం. ఇలా ఎక్కడెక్కడ అవసరాన్ని బట్టి అది చేస్తున్నాం. ఓకే, కాదు. సో ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే సినిమా హీరోలు వీళ్ళ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. సో మామూలుగా అయితే మీరు వెళ్ళరు. కానీ బహుశా రాజకీయ నాయకుల కోసం ఒక బిగ్ బాస్ సిరీస్ ఒక షో పెట్టుంటే బాగుంటుందేమో ఎప్పుడైనా అనిపించిందా మీకు? అప్పుడు మీలాంటి వాళ్ళు సార్ బిగ్ బాస్ అన్నది నా ఉద్దేశం ఏంటంటే, బిగ్ బాస్ వేదిక చాలా మంచి వేదిక సార్, చాలా మంచి వేదిక. ఒక 15 మందిని ఒక దగ్గర పెట్టి, ఒక 20 మందిని వరకు పెట్టి, వాళ్ళకి సరైన భోజనం ఉండదు, చాలా లిమిటెడ్ ఫుడ్ ఉంటది, ప్రపంచంతో సంబంధం ఉండదు, మొబైల్ కనెక్టివిటీ ఉండదు, అయిన వారితో సంబంధాలు ఉండవు. అప్పుడు మనిషి తాలూకా బిహేవియర్ ఎలా ఉంటది, ఒక 100 days అక్కడ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అప్పుడు మనిషి తాలూకా వ్యక్తిత్వం, ఒరిజినాలిటీ బయటపడుతుంది. సో ఇదంత మంచి షో అంటే, ఈ షోలోనే మరికొన్ని విద్యాపరమైనవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బిగ్ బాస్ లోనే ఒక రిటైర్డ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడితే బాగుంటుంది. అలాగే ఒక మంచి పొలిటీషియన్, ఎన్నో అనుభవాలు చూసిన ఒక 15 మంది పొలిటీషియన్స్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అనుకుంటారు, కొట్టుకుంటారు, రెండో రోజు కొట్టుకొని బిగ్ బాస్ డోర్లు బద్దలు కొడతారు అందరూ. అక్కడే కొట్టుకుంటారు. విధ్వంసులు పొలిటీషియన్స్ 15 మందిని పెడితే ఇంకేమైనా ఉందా? హౌస్ లో బాగుంటేనే రచ్చరచ్చు. 15 మందికి ఒక్కొక్కడికి 4 చొప్పున పెట్టాలి. అంతమంది కాదు సార్. ఒక విద్యావంతమైనటువంటి ఒక విద్యకి వేదికగా, ఒక జ్ఞానానికి వేదికగా బిగ్ బాస్ ని కొంచెం మలిస్తే బాగుంటది అనేది నాకు అభిప్రాయం.
అలాగే ఒక చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి అలాంటి విషయాలు పురాణాల గురించి తెలియజేసేవాళ్ళు, సైన్స్ గురించి తెలియజేసేవాళ్ళు, రాజకీయాల గురించి తెలియజేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేసేవాళ్ళు, ఇలాగ ఒక 5-6 కూడా అందులో యాడ్ చేసి ఒక డిబేట్స్ లా పెడితే బాగుంటది. బిగ్ బాస్ మంచి వేదిక, ఇది బాగుంది. సార్, నేను మీకు ఒక కాదనట్లా. సినిమా సీన్ గుర్తు చేస్తాను. నాగార్జున గారు దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పిన ఐడియా మీకు బాగా నచ్చినట్లయితే ఒకసారి ఈ ఐడియాని మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా నాగార్జున గారు, నా పెర్ఫార్మెన్స్ మీకు అవునవును. సో ఈ ఐడియా అవును సార్, పెట్టాలి సార్. పెడితే అది అన్ని రకాల యూత్ ఇప్పుడు ఈ బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కదా, ఉండని కాదంటున్నా నేను, ఎవరిష్టం వాళ్ళదే ఉంటారు. వాళ్ళతో పాటు ఇవి కూడా, ఈ ఫీడ్స్ కూడా ఉంటే చూసే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయం. కానీ పొలిటీషియన్స్ పంపిస్తే మాత్రం ఎక్కడికో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బహుశా. వింటారు సార్, మంచి చెబితే ఎవరైనా వింటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తే ఎవడు వినడు. చాగంటి కోటేశ్వరరావు గారి లాగా వచ్చి ఆయన పురాణాల గురించి చెప్తే ఎవరు వినరు. అదే ఒక మంచి లవ్ ట్రాక్ నడిచింది అనుకోండి, వ్యూవర్షిప్ పెరుగుతుంది, మంచికి విలువ ఉంటుంది. కరెక్ట్. అండ్ బిగ్ బాస్లో వాళ్ళ నిజ వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది తెలుస్తుందని అన్నారు కదా. మాధురి గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియని విషయం ఏమైనా తెలిసిందా మాధురి గారి గురించి? ఆమె అన్ని రోజులు లేదు, ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది అక్కడ. నేను అదే చెప్పాను, కొంచెం వాయిస్ తగ్గించు, కొంచెం మాట్లాడే తీరు కొంచెం మార్చు. నేను ఏది చెప్పానో నాగార్జున గారు అదే చెప్పాను. మాధురి, నువ్వు మాట్లాడే మాట నీ ప్లేస్ లో నేనుంటే కూడా అలాగే మాట్లాడతాను, కానీ నువ్వు మాట్లాడింది కరెక్ట్, మాట్లాడే తీరు మాత్రం కరెక్ట్ కాదు, కొంచెం తీరు మార్చుకుంటే నిన్ను పట్టేవాళ్ళే లేరు అన్నారు. అంటే ఒక రకంగా నాగార్జున గారు ఆశీర్వదించారు, మంచి సలహా కూడా ఇచ్చారు జీవితం మీద. ఆయన ద్వారా ఆ సలహా మాధురికి జీవితకాలం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, నాగార్జున గారు ఇచ్చిన సలహా. అలా ఒక మంచి విషయాలు, కొన్ని విషయాలు కూడా తన వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవటం జరిగింది. బిగ్ బాస్ లో బాంధవ్యాలని పటాపంచలు చేసే విధంగా మాట్లాడటం జరిగింది. బిగ్ బాస్ లో జరుగుతున్నటువంటి రిలేషన్స్ మీద, అంటే ఫేక్ రిలేషన్స్ మీద గట్టిగా మాట్లాడటం జరిగింది. అలాగే 15 మంది కూడా వడ్డీ అన్ని మీరే చెప్పేస్తున్నారు. అంటే మాధురి గారి ఏం చెప్పాలో మీరు ప్రాంప్టింగ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే మాధురి గారి ఉద్దేశం అదేనా? మాధురి గారు, నేను ఏం చేస్తానో మా ఆయన చెప్తున్నారు. ఒకసారి మీ మాట. అందరికి వండి పెట్టింది, ఇంట్లో అలాగే చేస్తుంది. మా ఇంట్లో ఏ రోజు ఎప్పుడు చూసుకున్నా కనీసం 25 మంది భోజనాలు ఉంటాయి. మినిమం 25 మంది ఉంటాయి. టెక్కల్లో ఉంటే 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఇక్కడైతే కనీసం ఒక 25 మంది. ఓకే, మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా తను చూస్తుంది కదా, ఈ ఏర్పాట్లన్నీ దగ్గర నుండి తను చూస్తున్నారు. ఇది అలవాటు, ఇది అదే బిగ్ బాస్ లో చేసింది తను కూడా. బిగ్ బాస్ కి వెళ్ళంగానే అక్కడ ఉండే వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అవన్నీ కూడా చేయటం జరిగింది. రియల్ లైఫ్ అండి, అక్కడ ఎలా ఉన్నాం అలాగే. ఓకే మాధవ్ గారు, 2 విషయాలు. మీరు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్నది ఏంటి? శ్రీనివాస్ గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో చోటు చేసుకున్న మార్పు ఏంటి? ఫస్ట్ ఒకటి, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ జీవితంలో నేర్చుకున్నది ఏంటి ఒకటి? ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళాక నా జీవితంలో ఏమీ నేర్చుకోలేదు. అంటే ఏదోటి నేర్చుకుంటాం కదా, అయ్యో మంచి ఏమీ నేర్చుకోలేదు. నా నుంచి అందరూ నేర్చుకుని ఉంటారు, నేనేమీ నేర్చుకోలేదు. మీ నుంచి ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకున్నారో వాళ్ళకి అడగాలి, నేనైతే ఏమి నేర్చుకోలేదు. బిగ్ బాస్ ఏమి నేర్చుకుని ఉండుంటారని మీరు అనుకుంటున్నారు? ఏమి నేర్చుకొని ఉండాలంటే నటించకూడదు, ఉన్నది ఉన్నట్టే ఉండాలి, నిజాయితీగా ఉండాలి, జెన్యున్ గా ఉండాలని నేర్చుకుని ఉంటారు. మీరు నటించలేదు అసలు బిగ్ బాస్ హౌస్ లో? అస్సలు నటించలేదు. ఓకే, శ్రీనివాస్ గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరేమి నేర్చుకున్నారు? మీ జీవితంలో వచ్చిన మార్పు? శ్రీనివాస్ గారు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను.
ఆ అసలు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను శ్రీనివాస్ గారి దగ్గర. అసలు అసలు నాకు ఒకప్పుడు మైక్ అంటే భయం, మాట్లాడటమే వచ్చేది కాదు. అసలు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మాట్లాడడం నేర్చుకున్నాను, భాష మీద పట్టు సంపాదించుకున్నాను, చాలా విజ్ఞానం పెంపొందించుకున్నాను, చాలా విషయాల్లో జ్ఞానం పెంపొందించుకున్నాను. అతను చాలా అసలు ఒక ఎన్నో విషయాలు చెప్తుంటారు. రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ చెప్తుంటారు. ఖాళీ టైంలో అన్ని తెలుసుకుంటూ ఉంటాను. పాలిటిక్స్ గురించి చెప్తుంటారు, రాజకీయం నేర్చుకుంటూ ఉంటాం. ఒకటి కాదు, ఆ ప్రతి విషయం నేను శ్రీనివాస్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటూ మీరు ఆయన ఉంటాను. లైఫ్ లోకి తన వెళ్ళిన life తర్వాత లో ఆయన ఏమి నేర్చుకున్నారని మీరు అనుకుంటున్నారు? మీరు ఏమి నేర్చుకున్నారు ఆయన శ్రీనివాస్ గారిని నేర్చుకోవాల్సిన అడిగితే? అవసరం, ఆయనకు ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఆయన అంటే దగ్గర ఒకరు నేర్చుకోవాలి. ప్రతి పరిచయం ప్రతి కలయిక ఏదో ఒకటి నేర్పుతుంది. శ్రీనివాస్ గారు, మాధురి గారి పరిచయం మీకు ఏమి నేర్పింది జీవితంలో? రాజా, నా దగ్గర ఏం నేర్చుకున్నావు? నేర్చుకోవటం కన్నా ప్రేమను పొందుతున్నాను, అభిమానం. ఉమ్, నేర్చుకోవటం కూడా ఆ 10 మందికి సహాయం చేసే గుణం నాకుంది. నాతో పాటు నాకన్నా ఇంకెక్కువ ఉంది. నేను 10 రూపాయలు ఇస్తే తను 20 రూపాయలు ఇస్తాను. ఉమ్, అది ఒక మంచి గుణమే. నేను సంతోషిస్తుంటాను. ఓర్పు ఉంది, సహనం ఉంది, వినే వినే లక్షణం ఉంది. కొన్ని నాలో చిరాకులు ఉంటాయి. ఆ చిరాకులు అలా పడకూడదు. మనం ఓర్పుతో సహనంతో అన్ని ముందుకెళ్ళాలనేది కొన్ని మంచి విషయాలు తన దగ్గర కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మనిషి అనేవాడు ఎప్పుడు ప్రతిరోజు ఒక విద్యార్థిలాగే ఉండాలి. ఆఖరి మనకు 70 వచ్చినా, 80 వచ్చినా, 100 వచ్చినా బ్రతికే ఆఖరి నిమిషం వరకు మనం ఒక స్టూడెంట్ నేర్చుకోవటానికే ప్రయత్నించాలి. ప్రతిరోజు కొత్త విషయం మనకు తెలుస్తూనే ఉంటది నేర్చుకుంటే. సో నేర్చుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. మనకి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఓకే. మధురి నుంచి రైట్. కానీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నేనే కాదు, అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఉడుకుడుకులున్నా, ఏమున్నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. అసలు సూపర్. అసలు అది ఎవరికి ఉండదు ఆ అంటే క్వాలిటీ. మీరు లైఫ్ లోకి వచ్చిన తర్వాతే మొదలైందా, అంతకు ముందే అలా ఉండేదా? అతనికి అసలు ఎప్పుడు తనకి పెళ్ళైనప్పటి నుంచి కష్టాలే అంట. సో ఇప్పటి వరకు అలా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. తన కష్టం ఎప్పుడు ఎవరికి చెప్పుకోరు. మిగతా వాళ్ళకి ఎప్పుడు సాయం పడుతూనే ఉంటారు. తన కష్టం ఎవరికి తెలియనివ్వకుండా ఉంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. నిండా మునిగిపోతున్నా కూడా మళ్ళీ భూమిలో పెట్టి పాతేసినా సరే మళ్ళీ పైకి వచ్చి నిలబడగలిసి సత్తా ఉన్న అతను దువ్వాడ శ్రీనివాస్ గారు. ఓకే. అండ్ కొన్ని రోజుల క్రితం మీరు ఉత్తర భారతదేశం ఎక్కడికో తీర్థయాత్రలు కూడా వెళ్ళినట్టున్నారు. ఐ మీన్ గుళ్ళు గోపురాలు తిరిగినట్టున్నారు బాగా. ఎప్పుడు వెళ్తాము, ఆల్వేస్. మళ్ళీ జాన్యువరిలో వెళ్తున్నాం. అవునా? ఎక్కడికి వెళ్తున్నారు జనవరిలో? ఎవ్రీ ఇయర్ వారణాసి వెళ్తాం జనవరిలో. ఓకే. అక్కడ ఉంటాము, ఒక 3 days ఉంటాము. అన్ని ప్రతి టెంపుల్ కి వెళ్తాము. మాకు టెంపుల్స్ చూడడం చాలా ఇష్టం. అండ్ హిల్ స్టేషన్స్, కూల్ ప్లేసెస్ చూడడం కూడా చాలా ఇష్టం. ట్రావెలింగ్ బాగా ఇష్టం. ఇద్దరికి బాగా తిరుగుతూ ఉంటాం. ఓకే. లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు? కాశీ వెళ్ళారా? వారణాసి వెళ్ళాం. పూజలు బాగా చేస్తారా? బాగా చేస్తాం. ఇద్దరు కూడా? ఇద్దరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు. ఓకే. అవునవును, అందుకే తిరుపతి కూడా వెళ్తుంటుంటారు మీరు ఎక్కువ. ఎవ్రీ మంత్ తిరుపతి. ఎవ్రీ మంత్ వెళ్తారా? ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి. ఓకే. ఏంటి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మీరు ఇలాగే మెయింటైన్ చేయడానికి ఒకసారి అందరూ వింటారు, చెప్తారా? ఎన్నోసార్లు చెప్పాను, శ్రీనివాస్ గారు అన్ని తింటారు, లిమిటెడ్ గా తింటారు. స్వీట్స్ తింటారు, హాట్ తింటారు, అన్ని తింటారు, కాకపోతే లిమిటెడ్ గా తింటారు. మీరు? నా అనుభవం ఏంటంటే సార్ జ్యోతి గారు, తక్కువ తిన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉంటామని, ఎక్కువ తినేస్తే మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామని అనుకోవటం కన్నా, తినాల్సింది లిమిటెడ్ గా తింటూ, ఫుడ్ కన్నా మెయిన్ మైండ్. ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉంటే మీరెన్ని జాగ్రత్తలు వహించినా ఇది పట్టుమంటది. ఇక్కడ స్ట్రెస్ లేకుండా ఎవరైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఏ జబ్బులు లేకుండా ఉంటారు. నాకైతే బీపీ లేదు, షుగర్ లేదు, ఇంతవరకు మాత్రం మింగాల్సిన అవసరం నాకు రాలేదు.
అంటే భగవంతుడు ఈ రోజు వరకు ఇలా ఉంది, ఇంకా రేపు ఎలా ఉంటుందో తెలియదు. నేను అనుకుంటున్నాను ఏంటంటే, నేను ప్రశాంతంగా ఉంటాను, ఏది స్ట్రెస్ తీసుకోను, మైండ్ నుంచి ఇక్కడికి రానివ్వను, హార్ట్కి రానివ్వను, ఇక్కడి నుంచి అక్కడికే బయటకు తోయేస్తాను. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని రిసీవ్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేశారు, ఇంకోటైతే డిప్రెషన్ లోకి పోతాడు. కానీ నేను ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుని, నా క్వారీ ఆపేశారు, మైన్ ఆపేశారు, కొన్ని కోట్లు నష్టం వచ్చింది, ఎలక్షన్ లో కొన్ని కోట్లు పోయినాయి. అన్ని పోయిన తర్వాత ఇప్పుడే ఇంట్లో కూర్చోం కదా, ఆ ప్లేస్ లో ఇంకోటి ఉంటే సూసైడ్ చేసుకుంటాడు. వెంటనే వచ్చి బిజినెస్ లోకి హైదరాబాద్ లో ఎంటర్ అయ్యాము, బిజినెస్ చేస్తున్నాము. ఇలా దేనికదే మలుచుకుంటాం. కింద పడిపోయినా సరే పడిపోయిన దగ్గర నుంచి కూడా ఒకటి సృష్టించాలి. ఈత రాకపోయినా సరే నడి సముద్రంలో పడేసినా ఈత నేర్చుకుని బయటకు వచ్చేయాలి. అది మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. అంతేగాని మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి ఒత్తిడి గురై అది ఎక్కువగా ప్రెషర్ అయితే మనం అనారోగ్య పాలవుతాం. నా దృష్టిలో ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది అంటే, స్ట్రెస్ లేనివాడు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. స్ట్రెస్ మేనేజ్మెంట్ రావాలి. స్ట్రెస్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా బయటకు పుష్ చేయాలి, ఆ మేనేజ్మెంట్ తెలిస్తే చాలా హ్యాపీ, ఇంకే జబ్బులు రావు. మీ స్ట్రెస్ రిలీఫ్లో మాధురి గారి పాత్ర ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మీకు అక్కడే మనిషి జీవితంలో ఒక గుడ్ ఫ్రెండ్ ఉండాలి, గుడ్ రిలేషన్ ఉండాలి, గుడ్ ఫ్యామిలీ రిలేషన్ ఉండాలి. ఇంటికి రాగానే మనకు ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో కనపడాలి. సర్కమస్టాన్షియల్ ఇవి కూడా ఉండాలి సార్. అవి లేకుండా మనం ఎంత ట్రై చేసినా ఒక్కోసారి ఇబ్బందులు పడుతుంటాం. అదొక లక్ అనమాట, కొంతమందికి కలిసి వస్తుంది. మాధురి వల్ల నాకు హోమ్ అఫైర్స్ అన్ని కూడా, ఏవైతే వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ, లేకపోతే మా వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు కానీ, ఇవన్నీ చాలా ప్రశాంతంగా చేయగలుగుతున్నాం. ఇది ఒక యాడెడ్ స్ట్రెంగ్త్ ఇది. ఓకే, అండ్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఇంతకుముందు మీకు ఎవరు హీరోలు అనేది చెప్పారు కదా, మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? నాకా ఏ హీరోయిన్ బాగుంటుంది చెప్పండి? బాగు చెప్పుకోవాలనుకుంటే శ్రీదేవి. మరో శ్రీదేవి పుట్టరు కదా, అంత అందమైన నటి, మహానటి. ఇప్పుడున్న హీరోయిన్లో ఇప్పుడు ఉన్న పర్లేదు, మాధురి గారు ఏమనుకోలే చెప్పండి. శ్రేయ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. ఆమెది నయనతార. ఆలోచిస్తున్నారు మాధురి గారు, ఎవరి పేరు చెప్తారా ఏంది అని ఆలోచిస్తున్నారు. అవుట్డేటెడ్ అయిపోయిన వాళ్ళు అందరి పేరు చెప్తున్నారు. అవునా? ఏమంటారు మాధురి వాళ్ళ అనుకోదు. నయనతార. ఓకే, శ్రీలీల. శ్రీలీల అది కదా హీరోయిన్. నయనతార నేను ఇష్టపడతాను. ఎందుకని? యాక్టర్ గా మంచి యాక్టర్ అని, మంచి యాక్ట్రెస్ అని ఏముంటది రీజన్? వాళ్ళెవరో మరెవరో మంచి యాక్ట్రెస్. ఓకే అండి, రైట్ అండి. ఫైనల్ గా మాధురి గారు ఒక పాటతో ముగించండి, 2 లైన్లు. ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ ఆగిపోతుందండి. మీరు మొదలు పెట్టండి, ఆటోమేటిక్ గా ఫోన్ సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుంది. లేదు రోహిత్ గారు పాట పాడట్లేదండి. ఏంటంటే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు బిగ్ బాస్ లో ఉన్నట్టు. బిగ్ బాస్ కి వెళ్ళాక మర్చిపోయాను, బిగ్ బాస్ కి వెళ్ళాక ఇది నేర్చుకున్నాను. ఎవరైనా ఏం చెప్తే గుడ్డుగా చేయకుండా నాకు నచ్చింది నేను చేయాలని నేర్చుకున్నాను. మాధురి గారు, నేను ఒక పాట పాడమని అడుగుతాను, మీరు అసలు పాడొద్దు, సరేనా? సరే, రోహిత్ గారు చెప్పారు కాబట్టి ఇది ఒక్కసారి ఈ రోజు ఫాలో అయిపోతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు మాధురి గారు. ఒకసారి మీరు కూడా చెప్పండి, శ్రీనివాస్ గారు ఇంకొకసారి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సమయాన్ని బిగ్ టీవీకి కేటాయించి చాలా విషయాలు, బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి పుట్టినరోజు సెలబ్రేషన్స్ వరకు చాలా విషయాలు మాట్లాడినందుకు. అండ్ ఈరోజు మీరు అఖండ 2కి వెళ్తున్నారు. అండ్ శ్రీనివాస్ గారు, మాధురి గారు, మీరు అఖండ 2 చూసి వచ్చిన తర్వాత నేను మీ దగ్గర రివ్యూ తీసుకుంటాను, అఖండ 2 రివ్యూ మీరు చెప్పాలి నాకు, సరే? షూర్ కదా? అండ్ ఆ డైలాగ్స్ చెప్పడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను చెప్తా. ఓకేనా? కన్ఫర్మ్. సరే, రేపు మళ్ళీ నేను మిమ్మల్ని లైవ్లో తీసుకుంటాను, మీ నోటి నుంచి అఖండ 2 డైలాగ్స్ వినటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఇవి
దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరితోనూ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈరోజు దువ్వాడ మాధురి బర్త్డే సందర్భంగా అఖండ 2 సినిమాకి వెళ్తున్నామని చెప్తున్నారు. అండ్ రాత్రి బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, ఆ సమయంలో పర్మిషన్ లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అనేది అవాస్తవం అని చెప్తున్నారు. అరెస్ట్ చేయలేదు, కానీ వేరే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక పార్టీ ఇస్తుంటే అక్కడికి వెళ్ళాం, అక్కడ కొంచెం లిక్కర్ ఉంది, దానికి సంబంధించి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు తప్ప ఆ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము కేవలం అతిథులుగా మాత్రమే వెళ్ళాము అని చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం గురించి కూడా చెప్పారు. దువ్వాడ కృష్ణదాస్, దువ్వాడ ప్రసాద్ ఇద్దరు నా పుట్టలో వేలి పెట్టారు, ఖచ్చితంగా నేను రాబోయే ఎన్నికల్లో కెలికి తీరుతాను, కుట్టి తీరుతాను అని అంటూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా మాట్లాడారు. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.